ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్‌ని పరిచయం చేయబోతున్నాను. ఎందుకు స్పెషల్ అన్నానో తర్వాత మీకే అర్థమవుతది. నార్మల్‌గా హృదయం ఎక్కడున్నది అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడని చూపిస్తాం. అంటే లెఫ్ట్ సైడ్. అంతే గదా! ఎవరికైనా. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ గెస్ట్‌కి మాత్రం హార్ట్ లెఫ్ట్ సైడ్ లేదు. రైట్ సైడ్ ఉంది. అలా కూడా ఉంటుందా అనుకుంటున్నారా? నాకు ఫస్ట్‌లో అదే డౌట్ వచ్చింది. తర్వాత డాక్టర్స్‌ని అడిగితే ఉంటుందండి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్‌లో ఉంటుందని చెప్పారు. ఒక డాక్టర్ ఏమో 10,00,000కి అంటే 1,000,000కి ఒకళ్ళకి ఉండొచ్చన్నారు. ఇంకొకరైతే అసలు 1,00,00,000 మందికి గూడా ఒకళ్ళకి చూస్తామో లేదోనండి అని జెప్పారు. సో, అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా వెరైటీగా అనిపించిందండి. ఇట్లా అసలు రైట్ సైడ్ హార్ట్ ఏంటి? జనరల్‌గా వినం మనం. అవును. అవును. ఇప్పటి వరకు నా కెరియర్‌లో ఒకే ఒక్క పాపను చూసాను. తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉండింది యాక్చువల్‌గా. చిన్న పాప అనమాట. తనకి రైట్ సైడ్ హార్ట్ ఉండటం వల్లే ప్రాబ్లమ్ వచ్చింది. ఆమెకేదో ఫండ్ రైజింగ్ కోసం అని మేము ఒక ఇంటర్వ్యూ చేసాము. యాక్చువల్లీ రైట్ సైడ్ హార్ట్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం కానీ ఉండదండి. ఆమెకు అందుకే వచ్చిందట. డాక్టర్స్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. అందులో వాళ్ళు ఆ పాపకి రైట్ ఉండటం వల్లే ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఆ పర్టిక్యులర్ కేసులో. అది తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రైట్ సైడ్ వినలేదు. తర్వాత ఇంత ఏజ్ వాళ్ళని అస్సలే చూడలేదు. పెద్దవాళ్ళని చూడలేదు నేను. నాకు చాలా వెరైటీగా అనిపించి వెంటనే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది కదా మీలాంటి వాళ్ళనే అనిపించింది. ఎందుకంటే రేర్ పర్సన్ మీరు కూడా. మీకు అసలు రైట్ సైడ్ హార్ట్ ఉందని ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? చిన్నప్పుడు యాక్చువల్లీ దీన్ని డెక్స్ట్రో కార్డియాక్ అంటారు ఈ కండిషన్ని. డెక్స్ట్రో అంటే డెక్స్ట్రో రైట్. కార్డియాక్. యా, డెక్స్ట్రో అంటే రైట్, హ్మ్. లెవో అంటే లెఫ్ట్. హ్మ్. సో మీరందరూ లెవో కార్డియాక్, నేను డెక్స్ట్రో కార్డియాక్ అనమాట. హ్మ్. సో ఇది నేను చిన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు Hmm. కొంచెం ఆర్గన్స్ అవి చాలా టెండర్గా ఉంటాయి, లేతగా ఉంటాం కదా. ఆడుకునేటప్పుడు మా అమ్మమ్మ ఇట్లా పట్టుకుని వెనక్కి లాగిందనమాట. Oh. లాగినప్పుడు షీ కుడ్ ఫీల్ మై హార్ట్ బీట్ టువర్డ్స్ మై రైట్. అప్పుడు అక్కడ ఉన్న మిగతా పిల్లలు, తర్వాత తనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి చూసింది చెయ్యి. Hmm. అసలు ఎక్కడ కొట్టుకుంటుంది అందరికీ గుండెని, అందరికీ లెఫ్ట్ సైడే కొట్టుకుంటుంది, నాకు మాత్రం రైట్ సైడ్ కొట్టుకునేసరికి కొంచెం ప్యానిక్ అయ్యి Hmm. మా పేరెంట్స్తో చెప్పి ఆ తర్వాత హాస్పిటల్కి సో తీసుకెళ్ళారు. అమ్మమ్మ ఐడెంటిఫై చేశారు. అమ్మమ్మ డిస్కవర్ చేసింది. ఓకే. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏమన్నారు డాక్టర్స్? యాక్చువల్లీ దిస్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కంజెనిటల్ హార్ట్ కండిషన్ అండి. దిస్ ఇస్ నాట్ అ హార్ట్ డిసీజ్. ఓకే. హార్ట్ డిసీజ్ వేరు, హార్ట్ కండిషన్ వేరు. యాహ్! హార్ట్ యాహ్! కండిషన్ ఈజ్ అన్ అబ్నార్మాలిటీ, వెరాజ్ డిసీజ్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఐఎమ్ నాట్ అ పేషెంట్. ఓకే. ఓకే. అబ్నార్మాలిటీ ఉన్నది గానీ మీరైతే ఏం ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. లేదు. అసలు ఓకే. నాకు ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూ కానీ, అంటే హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూ కానీ, ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు. ఓహ్! అసలు దీనివల్ల ప్రాణాలు పోవడం కానీ, లేకపోతే దీనివల్ల వేరే వేరే డిసీజెస్ రావటం కానీ, అసలు ఒక నార్మల్ పర్సన్కి లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుందో మాలాంటి వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఒక లేమెన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే హార్ట్ అనేది ఒక కొనికల్ షేప్లో ఉంటుంది. యాక్చువల్లీ హార్ట్ అనేది పూర్తిగా రైట్ సైడ్ ఉండదు, పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండదండి. ఆ కొనికల్ షేప్ అనేది లెఫ్ట్కి ప్రొజెక్ట్ అయి ఉంటుంది మీ అందరికీ, నాకు మాత్రం రైట్కి ప్రొజెక్ట్ అయి అదే ఉందన్నమాట. మనం జనరల్‌గా మాట్లాడుకునేటప్పుడు Yeah, హార్ట్ yeah. లెఫ్ట్ సైడ్ ఉందని అంటాం. కరెక్ట్. మీకు లెఫ్ట్ కాకుండా Yes, డిఫరెంట్‌గా yes. అబ్నార్మల్‌గా రైట్‌లో ఉంది. Yes, this is called dextrocardia. ఓకే. నేను ఒక డాక్టర్ గారిని అడిగాను బేసిక్‌గా, నేను కొంచెం పెద్ద అయిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన ఎందుకవుతదంట? ఏం చెప్పారంటే, మదర్స్ వూమ్‌లో ఉన్నప్పుడే బేబీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. బేబీతో పాటు లోపల ఉన్న ఆర్గన్స్ కూడా రొటేట్ అయ్యి డెలివరీ టైం దగ్గర పడినప్పుడు వాటి వాటి పొజిషన్స్ తీసుకొని హ్మ్. స్టాండర్డ్ అయిపోతాయి. హ్మ్. సో ఆ డాక్టర్ గారు సర్కాస్టిక్‌గా ఏం చెప్పారంటే, నీ గుండె తొందరపడిందో వెనకబడిందో తెలీదు, వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడ ఫిక్స్ డిస్‌ప్లేస్ అయింది. అయిపోయింది, ఆపోజిట్ పొజిషన్ తీసుకుంది ఆ! అని చెప్పి అన్నారనమాట. ఓకే. యాహ్! నేను యాక్చువల్లీ ఈ విషయంపై మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. ఎన్నో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మాట్లాడాలి. హ్మ్. ఎందుకంటే ఇందాకల మీరు చెప్పినట్టు హార్ట్ రైట్ సైడ్ ఉండడం వల్ల అమ్మాయికి ప్రాబ్లమ్ వచ్చింది, ఇది అది అని చాలామంది పానిక్ అయ్యారు. ఇటువంటి ఒక కండిషన్ గురించి తెలుసుకొని, అందులో ఇప్పుడు టెక్నాలజీ ఒకటి బాగా పెరిగిపోయిందేమో, పెరిగింది కదా! టిఫా స్కాన్స్ లాంటి స్కానింగ్ అసలు అందులో ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతదేమో గదండీ టిఫాలో? ఉంటుందండి. తెలుస్తుంది. నేను నా ఎక్స్‌పీరియన్సెస్ మాత్రమే షేర్ చేసుకోగలనండి. ఎందుకంటే నేను ఐయామ్ నాట్ ఎ మెడికల్ పర్సన్. యాహ్! యాహ్! ఆఫ్ కోర్స్. అసలు నాకు ఎటువంటి ప్రాబ్లము లేదండి. లేదు. అందరూ ఎలాగ యాక్టివ్‌గా ఉంటారో నేను అంతే యాక్టివ్‌గా ఉంటాను. ఇంకా దీని పైనున్న మిత్స్ ఏంటంటే, పెళ్లి చేసుకోవచ్చా? ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఓకే. ఇవి కూడా ప్రెగ్నెన్సీ ఉంటాయా? ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయా? అనే డౌట్స్ ఆహా! జనాలకి. ఓకే. అసలు ఏమీ ఉండదండి. హ్మ్. నాకు 21 ఇయర్స్, ఐయామ్ హ్యాపీలీ మ్యారీడ్. మా అబ్బాయికి ఇప్పుడు 17 ఇయర్స్. 21 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి కూడా? మ్యారేజ్ అయ్యి ఓకే. అట్లయితే చాలా ఇంక అసలు మంది ఏమి టెన్షనే లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా లేదా? పిల్లల్ని కనొచ్చా లేదా? ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా? నాకు మీకు నార్మలా అండి? నాకు సి సెక్షన్ అయింది. నాకు 3 సర్జరీస్ అయ్యాయి.
సో సర్జరీస్ అయినప్పుడు ఎందుకు 3 సర్జరీస్? నాకు తర్వాత కొన్ని అబ్డామినల్ ఇష్యూస్ వల్ల మిగతా సర్జరీ అంటే సర్జరీ అని ఎందుకు చెప్తున్నానంటే అనస్థీసియాకి బాడీ అనేది కోఆపరేట్ చేస్తుందా లేదా ఓకే. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలామంది అడిగారనమాట. అసలు నాకు ఎప్పుడు నెవర్ డిడ్ ఐ ఫేస్ ఎనీ ప్రాబ్లం ఓకే. బికాస్ ఆఫ్ దిస్. ఓహ్! హార్ట్ రైట్ సైడ్ కొట్టుకుంటున్నంత మాత్రాన నాకు ఎటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇప్పటివరకు ఏం issues ఫేస్ లేవు. చేయలేదు. అండ్ ఈ విషయమే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. హార్ట్ ఇట్లా రైట్ సైడ్ కొట్టుకోవడం వల్ల ఎవ్వరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. భయపడాల్సిన అవసరం అస్సలు భయపడక్కర్లేదు. అందరూ బతికిన దానికంటే నాకు తెలిసి నేను ఒక రోజు ఎక్స్ట్రానే బతుకుతానేమో. అందరికంటే ఎక్కువ ఎక్కువ బతికేస్తారంటారా? బతుకుతాను కానీ తక్కువ అయితే బతకం డెఫినెట్లీ. అదేలేండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 40 దగ్గరున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ నో. అవును. ఇంకో డౌట్. మీ పిల్లలకి ఎలా ఉన్నాయి హార్ట్స్? ఇదొకటి మంచి క్వశ్చన్ అండి. ఇది అసలు హెరిడిటరీ కాదు. అంటే నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికి ఇట్లా రైట్ సైడ్ హార్ట్ ఉన్న వాళ్ళు లేరు. మా అమ్మమ్మ ఫస్ట్ నా బేబీ పుట్టిన వెంటనే హార్ట్ చెక్ చేయించింది ఎటువైపు మీకు పుట్టిన కొట్టుకుంటున్నా. సో వాడికి లెఫ్ట్ సైడే ఉంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ మై నోన్ సర్కిల్ హూ ఇస్ అ డెక్స్ట్రోకార్డియా. ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అందరూ కూడా దీని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేస్తుంటారా? మా రమ్యకి ఇలా ఉంది, మా రమ్యకి అలా ఉంది అని. ఎస్ చాలా సార్లు డిస్కస్ చేశారు. ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఓ నేను ఒక ఎగ్జిబిట్ అనమాట. సైన్స్ అవునా? జరిగినప్పుడు కానీ లేకపోతే హార్ట్ అనే లెసన్ని టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ నన్ను అలా పెట్టారు. ఎస్పెషల్లీ సైన్స్ ఫేర్స్ జరిగేటప్పుడు అందరూ ఎవరికి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను మాత్రం ఇలా నించున్నా ఐఎమ్ సో అండ్ సో క్లాస్. నాకు ఇలా గుండె కుడివైపు ఉంది అలా చెప్పేదాన్ని మై హార్ట్ ఈస్ అన్నమాట. బీటింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ రైట్ సైడ్. నేను పెద్ద అయ్యి మా అబ్బాయి పుట్టాక ఒకసారి అంటే యూజువల్లీ ఏంటంటే నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ తీయించేసేవాళ్ళు అనమాట. ఓకే. ఎనీ ఛాన్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. ఒక రైట్ సైడ్ ఉంది రినౌండ్ కాబట్టి ఒక రినౌండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను అతనితో చెప్పాను ఆ టెక్నీషియన్కి, బాబు ముందే చెప్పారా? అంటే చెప్పడం అంటే మీరు లెఫ్ట్ సైడ్ పెట్టి తీస్తారు కదా ఈసీజీ లీడ్స్ అని, రైట్ సైడ్ పెట్టండి, నాకు రైట్ సైడ్ పెట్టాలంటే మీరు నాకు చెప్పడం ఏంటి, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అటు పెట్టకూడదు ఇటే పెట్టాలి అన్నాడా? ఇదేదో బాగుంది. సరే పెట్టి ఈసీజీ తీసేసరికి ఈసీజీ తేడా వచ్చేసింది. ఏం లేదుగా మీకు అక్కడ అదే పక్కన? అది లేదు కదా. హార్టే లేదు. మేడం మీరు బాగానే ఉన్నారా, మీరు నడుస్తున్నారా, మీకు ఏమైనా చెమటలు పడుతున్నాయా, మీరు అంతా బాగానే అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అంటున్నాడా? బాబు రైట్ సైడ్ పెట్టి తీవయ్యా వస్తుందంటే నేను తీనండి, నేను అలా తీయకూడదండి, లెఫ్ట్ సైడే పెట్టి తీయాలి, మీరు అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే Okay. కదా అని అప్పుడు మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన 2D ఈకో చేసి ఏమీ లేదు, లీడ్స్ తప్పు పెట్టడం వల్ల అలా వచ్చింది గ్రాఫ్. మరి రెండో వైపు పెట్టాడా మళ్ళీ అప్పుడు? ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను డాక్టర్ చెప్పాక అప్పుడు పర్ఫెక్ట్ అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. అప్పుడు అర్థమైంది అతనికి మరి. అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఏదో దెయ్యాన్ని చూసినట్టు భూతాన్ని చూసినట్టు. అంటే మరి అతని ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. ఎస్ కరెక్ట్. మీరు అంటే రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తుంటారా? వెళ్ళాలా? అవసరమా? అవసరం లేదు, అదే ఏం చెప్తున్నాను అవసరం కదా. లేదు కదా. అంటే 40s దాటిన తర్వాత రెగ్యులర్ చెకప్ అనేది ఎవరికైనా అది వేరే అవసరమే. విషయం, అట్లా కాదు. దీనికి నేను అనేది సంబంధించి హార్ట్ కి ప్రత్యేక- సంబంధించి ఎప్పుడైనా అట్లా అంటే రెగ్యులర్ గా No. కార్డియాలజిస్ట్ కలవడం లేదు, అట్లా అంత ఏం ఏం లేదు. లేదు. ఎప్పుడైనా ఒకసారి ఈసీజీ తీయించుకుంటాను తప్పితే అదర్వైజ్ చెప్తున్నాను కదా, టచ్ వుడ్ ఈ రోజు వరకు నాకు హార్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మీరు అంటే గేమ్స్ ఆడడం, రన్నింగ్ అట్లాంటి గేమ్స్ లో అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదండి. అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 3 months బ్యాక్ మా టీచర్ ఒక ఆవిడ, నాకు 5th క్లాస్లో టీచర్ ఆవిడ, ఓకే. అరౌండ్ మిడ్ 90s అనమాట, 95, 96 ప్రాంతంలో ఆవిడ నాకు టీచర్. ఆవిడ ఫేస్బుక్లో నన్ను కనుక్కొని నాకు మెసెంజర్లో మెసేజ్ పెట్టి ఐ వాంట్ టు టాక్ టు యూ రమ్య అంటే, మేడం మీ నెంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేసి, మేడం అసలు మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారు, నన్ను ఇన్నేళ్ళ తర్వాత ఒక స్టూడెంట్ టీచర్ని గుర్తుపెట్టుకోవడం అది కామన్, common. ఎవరైనా పెట్టుకుంటాం. అలాంటిది ఒక టీచర్ స్టూడెంట్ని గుర్తుపెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే, అయ్యబాయ్ నేను నిన్ను మర్చిపోగలనా, మీ నాన్నగారిని మర్చిపోగలనా అన్నారు. అదేంటి నేను ఓకే, బట్ వాట్ డాడీ గురించి ఏంటి చెప్తున్నారు అంటే అప్పుడు చెప్పారనమాట, నిన్న ఒకసారి హోంవర్క్ చేయలేదని ఇట్లా బుర్రంచి కొట్టాను నేను వీప్ మీద, ఓకే. అప్పుడు మీ డాడీ వచ్చి ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి కానీ వంచి మాత్రం కొట్టొద్దు, వద్దు అని ఇట్లా హార్ట్ చెప్పారు. రైట్ సైడ్ ఉంది అని. అంటే అప్పట్లో వాళ్ళకి ఆ భయం ఉంది, అలా చేయటం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఉండదా? అలా భయపడి టీచర్స్కి చెప్పేవాళ్ళంట. ఆ ఇన్సిడెంట్ని నాతో చెప్తూ ఆవిడ డేస్ అన్ని కూడా రికలెక్ట్ చేసుకున్నాను అనమాట. గేమ్స్లో అది నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు, బేసిక్గా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, అండ్ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, ఎందుకైనా మంచిది వద్దు అని. మా అమ్మమ్మ అయితే మా మాయ టీచర్,
సో ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే చెయ్యి ఎత్తాడంటే చాలు వచ్చేది, దాని గుండు కుడివైపు ఉందని ఏమనకాదు. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అయిందేమో మీకు ఓ రకంగా. ఆ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అలా స్కూల్ ఇంకా డేస్ లో అదే అలా ఇంకా పరుగులు స్పోర్ట్స్ అంటే అస్సలు వాళ్ళ అయినా చేయొచ్చేమో అంటున్నారు యా కదా యా మీరు. చెయ్యొచ్చు ఎంత ఏం లేదు అసలు. చెయ్యొచ్చు చెయ్యొచ్చు. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత మందికి ఒకరికి ఉంటుంది ఇది? నాకు తెలిసిన అంటే డాక్టర్స్ అప్పుడప్పుడు డిస్కస్ చేసేదాన్ని బట్టి 1,000,000లో ఒకళ్ళకి ఉంటుందండి. బట్ మీరన్నట్టు ఏంటంటే ఒక్కొక్కసారి 1,00,00,000 మందిలో ఒకళ్ళు కూడా మందిలో చాలా కూడా రేర్. చూడలేదు అన్నారు ఒక రేర్ డాక్టర్ అయితే. రేర్ అదే అదే. నేను చిన్నప్పుడు నాకు ఇది బయటపడినప్పుడు అండి, నేను 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియన్స్. అప్పుడు ఆయనకి 40 years old. He was identified by the Guinness Book of World Records ఓకే, only for this reason అన్నమాట. On అవునా? this condition, yeah. ఏ ఇయర్ అండి అది? Probably 87 అట్లా ఉంటుంది. నేను ఒక డాక్టర్ తో మాట్లాడాను. మ్మ్. అడిగితే ఆయన చెప్పారు రైట్ సైడ్ ఉంటది, ఎప్పుడో ఒక్కసారి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో చూస్తాము. అయితే ఆయన కూడా ఎట్లా చూసారంటే ఒక పేషెంట్ కి చూసారంట. ఎలా అంటే ఆయన దగ్గరకు అపెండిక్స్ తో వచ్చారంట. ఓ అపెండిక్స్ తో వచ్చినప్పుడు నార్మల్ గా అపెండిక్స్ రైట్ సైడ్ కదా వస్తది, బట్ ఈ పేషెంట్ కి లెఫ్ట్ సైడ్ వచ్చిందంట. ఓకే లెఫ్ట్ సైడ్ అపెండిక్స్ ఏంటి అని చెప్పి డాక్టర్ కూడా అర్థం కాలేదంట. ఓకే. అర్థం కాక మొత్తం స్కాన్లు అన్ని రకాల డయాగ్నోసిస్ చేస్తే అన్ని రకాలుగా అప్పుడు తెలిసింది ఏంటంటే హార్ట్ రైట్ సైడ్ ఉందంట. బట్ ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా అనేది వేరండి. నాకున్నది ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా అంటే హార్ట్ మాత్రమే డిస్ప్లేస్ అయి ఉంటుంది, బట్ మిగతా ఆర్గన్స్ అన్ని వాటి పొజిషన్ లో అవే ఉన్నాయి. కానీ ఈ కండిషన్ దట్ కండిషన్ ఇస్ డిఫరెంట్. ఈ మై పేషెంట్ కండిషన్ మాత్రం ఇస్ డిఫరెంట్. రైట్ లో లేదంట, అపెండిక్స్ అన్ని లెఫ్ట్ లో ఉందంట, very హార్ట్ good. ఏమో రైట్ లో ఉందంట. అదే అదే అదే. మేబీ అనాటమీ కూడా చేంజ్ అయిందేమో ఆ పర్టికులర్ పర్సన్ లో. ఎగ్జాక్ట్లీ అయి ఉండొచ్చు. కొంతమందికి అలా కూడా అవుతుంది. నాది ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా అన్నమాట. అంటే ఓన్లీ ఆ ఒక్క ఆర్గానే మీకు రైట్ సైడ్ ఉంటుంది ప్లేస్ డిస్ప్లేస్ అయింది, అంతే. వేరే ప్లేస్ లో పోయి నిల్చుంది, అవును కూర్చుంది అక్కడ. అంతే. సో ఒక స్పెషల్ ఏదైనా కూడా అవును. అందరిలా ఉంటే ఎట్లా? అవునవును. అందుకే మీ స్పెషల్. స్కూల్లో ఉండేటప్పుడు అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ ఓకే, కానీ తర్వాత 9th క్లాస్కి అనుకుంటాను ఈ టీచర్ గురించి నేను చెప్పాలండి. ఆవిడ మాకు బయాలజీ చెప్పేవాళ్ళు, రమణి టీచర్ అని చెప్పి. ఎవ్రీ మంత్ మా టర్న్ వచ్చేసరికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అసెంబ్లీలో అందరి ముందు నించుని. సో ఆవిడ నన్ను పిలిచి మనం చేద్దాం, నీ హార్ట్ రైట్ సైడ్ ఉంది కదా అంటే, మేడం నాకు చాలా ఎంబారాసింగ్గా ఉంది, ఎంబారాసింగ్ ఉంటది కదా మరి నాకు అంతమంది ముందు. నాకు నచ్చట్లేదు అని చెప్పి ఏడిస్తే, అయ్యో పిచ్చిదానా, యు ఆర్ మేడ్ యూనిక్లీ బై గాడ్, అవును యు ఆర్ స్పెషల్. సో నువ్వు ఎంబారాస్ ఫీల్ అవ్వకూడదు, యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాజ్ యు ఆర్ స్టాండింగ్ ఆఫ్ ద క్రౌడ్. నువ్వు అందరిలో ఒక దానివి కాదు, భిన్నమైన దానివి. సో బీ ప్రౌడ్. ఎగ్జాక్ట్లీ. ఇదేం Different కాదు, personality. డిజార్డర్ కాదు. సో హ్యాపీగా గర్వంగా చెప్పుకో, ఐఎమ్ మేడ్ డిఫరెంట్లీ అని చెప్పి. సో ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఎందుకంటే దీనివల్లే చాలా అందరూ ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి హార్ట్ బీట్ వింటామండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ బీట్ మేము రెగ్యులర్ గా వింటుంటాం Sure. అందరిది, మనమే వినొచ్చు. Sure, బట్ మీది రైట్ సైడ్ కాబట్టి sure. ఒక మైక్ పెడదాము. Sure. మైక్ పెడితే అక్కడ నుంచి క్యాప్చర్ చేస్తుంది, ఎందుకంటే ఇది చాలా మైన్యూట్ సౌండ్స్ ను కూడా తీసుకోగలుగుతుంది ఓకే. ఈ మైక్ అనేది. సో ఒక్కసారి చూద్దాం. అలాగే Sure. చూపిస్తా చూడండి, మీకు కూడా ఆ సైడ్ వినిపించి సౌండ్ ఈ సైడ్ నుంచి రాదు, రైట్ సైడ్ నుంచి వస్తుంది, చూడండి. ఎనీహౌ అండి, నాకు చాలా అంటే ఒక కొంచెం రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ఇలాంటి పర్సన్స్ని కలవడం అనేది. ఓకే, మీరైతే ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. రెగ్యులర్గా అవసరమైన ఈసీజీ లాంటి Correct. చిన్న చిన్న మైనర్ చిన్న చిన్న అవును. చెకప్స్ లాంటివి చేయించుకోండి. ష్యూర్ అండి. అందరికీ థ్యాంక్ యూ. ఏం ప్రాబ్లం లేదు అని మీరు ఇంకా 10 మందికి మీకు చేతనైనంత వరకు కరెక్ట్ కరెక్ట్. అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పండి, ఏం కాదులే అని Sure అండి, చెప్పేసి. sure. ఇప్పుడు మాతృ చాలా మంది అవును, అవును. అర్థం చేసుకుంటారు, అర్థం అవును. అవుతుంది. మీకు సుమన్ టీవీ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి. అసలు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి, ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ నిరుపమ ఇంటర్వ్యూస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. అలాంటిది ఈ రోజు నన్ను తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెట్టారంటే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇలా మాట్లాడుతున్నందుకు కానీ, ఈ సిచ్యువేషన్ గురించి ఎవరి ఫ్యామిలీస్లోనైనా ఇట్లాంటి ఉండొచ్చు. సిచ్యువేషన్ ఉంటే మనకు తెలియదు వాళ్ళు వరి అవ్వకుండా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. మీ మాటలతోటి వాళ్ళు కొంచెం Yes. ధైర్యంగా భరోసాగా Yes, ఉండగలుగుతారు. yes, yes. ఎందుకంటే అవును. మీరు ఇది చిన్నప్పుడు చెప్పారంటే అది వేరే విషయం. మీరు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా Correct. ఉన్నారు, చాలా నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనే అవును. విషయం వాళ్ళకి అర్థమైతే అవును. కొంచెం భరోసాతో ఉంటారు. కరెక్ట్ వాళ్ళు కూడా. కరెక్ట్. ఇది అస్సలు లైఫ్ Tension థ్రెటనింగ్ ఉండదు. కాదు.
ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ యూ నిరుపమ, థ్యాంక్ యూ Yeah. సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ Thank you. సో మచ్. Thank you. ఎందుకంటే మీరు అలా ఉండిపోకుండా బయటకు వచ్చి అవును. అవేర్ చేస్తున్నారు కదా, ఎస్ ఎస్ దాని నిజంగా గ్రేట్ అండి. అవునవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. థ్యాంక్ యూ.